అండి అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చెప్పాను కదా నాకు మామిడికాయ ఇంకో రకం చట్నీ చేయడం వచ్చని. ఆ రెసిపీతో ఈరోజు నేను మీ ముందుకు వచ్చేసానండి. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. యూట్యూబ్లో ఎక్కడా లేదండి ఈ కాంబినేషన్. మామిడికాయ పల్లి చట్నీ ఎంత బాగా టేస్టీగా సూపర్గా ఉంటుంది. ఇంట్లో మామిడికాయ ఒక్కటే ఉంది, పుల్లటి మామిడికాయ. అందరికీ ఎలా సరిపెట్టాలా అనుకుంటున్నారా? ఒకసారి చూడండి. దీనికోసం ముందుగా మనము పల్లీలని బాగా వేయించుకోవాలండి. దాని తర్వాత మనం ఇందులోకి ఎండుమిర్చి ఆయిల్ స్ప్రే చేసుకొని బాగా దూరగా వేయించుకోవాలి. అందులోకి కరివేపాకు, జీలకర్ర లాస్ట్లో వేసుకొని బాగా మాడిపోకుండా వేయించుకోవాలి. దానివల్ల ఫ్లేవర్ అనేది చాలా చక్కగా ఉంటుందండి. ఇది అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు పల్లీలు అనేవి పొట్టు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు వేయించుకున్నటువంటి ఎండుమిర్చి అలాగే పొట్టు తీసుకున్నటువంటి పల్లీలు మనం రోట్లో వేసుకోవాలండి. లోకి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు అనేది ముందు వేసుకున్నా ఏం పర్వాలేదండి. మీరు నా లాస్ట్ వీడియో చూసి నింటే నేను ఉప్పు, తెల్లగడ్డలు అనేవి లాస్ట్లో వేసాను. దీంట్లో అలాంటి పట్టింపులు ఏం లేవండి. ఎప్పుడు వేసినా అన్నీ బాగా మెదుగుతాయి. ఇప్పుడు మనం వేసుకున్నటువంటి మిర్చి ఇంకా పల్లీలని బాగా మెత్తగా దంచుకోవాలి. దీంట్లోకి మనం ఇప్పుడు మెదిగిన తర్వాత తొక్క తీసుకున్నటువంటి పుల్లటి మామిడికాయలండి. ఇందులోకి అంటు మామిడికాయ సరిపోదు, సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అందులోకే పొట్టు తీసుకున్నటువంటి ఒక తెల్లగడ్డ వేసుకోవాలి. ఇప్పుడు వీటిని స్లోగా దంచుకోవాలి, దానివల్ల పైకి ఎగరకుండా ఉంటుందండి. అంతేనండి, ఇంగ్రీడియంట్స్ ఇంకేం లేదు. ఇవే, ఇంకా మనం తిరగవాత వేసేది కూడా ఏం లేదు, జస్ట్ దంచుకోవడమే. వాటర్ లేకుండా అలాగే ఫ్రిడ్జ్లో తీసి పెట్టుకుంటే వారమైనా అలాగే ఉంటుందండి. లేదు మనం ఇప్పుడే అనుకునేటట్టయితే కొన్ని వాటర్ వేసుకొని బాగా కలుపుకొని దంచుకోవాలి. దానివల్ల తినేకి బాగుంటుంది కలుపుకునేటప్పుడు. అండి, ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పచ్చడి రెడీ. ఒక్క మామిడికాయతోనైనా మనం ఇంటిల్లిపాదికి చక్కగా చేసుకొని టేస్ట్ చూడొచ్చు. సూపర్గా ఉంటుంది. మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మెరిగిపోయింది చూసారా? అంతేనండి, తోడుకొని మనం స్టోర్ చేసుకోవడమే. ఎప్పుడూ చేసేలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా తొందరగా మెరిగిపోతుంది. థ్యాంక్ యూ అండి. స్టే ట్యూన్ ఫర్ మోర్.